మామ ఛానల్ ని జరంత సబ్స్క్రైబ్ చేయ మామ సచ్చిని కడుపులో కొడతా. వీడియోని లైక్ చేయ మామ, నీకు పుణ్యం ఉంటది. అరే సాయిగా అయిన వాళ్ళ రెడీ, తొందరగా పోదాం బా పెళ్లికి. అబ్బా ఇప్పుడైనా రా పోదాం గానీ రా తినే టైంకి మనం ఏమైనా తలవలేసి పొడదంగా బాడకావాలా మారా. అవురా, మనం పెళ్లికి అయితే పోతాను కానీ గిఫ్ట్ ఏం కొందాం రా. టెన్షన్ ఎందుకు మామ, నీ సగం పిర్ర కోసి దాని చేతిలో పెట్టు, అదే అవుతుంది దానికి పెద్ద గిఫ్ట్. గగ్గుతా వకిల్ దాని పెళ్లికి మనం పోవడం ఎక్కువరా అంటే లేని చెప్తాను నువ్వు, దానికి ఎవడరా గిఫ్ట్ కొనేది. ఇంకా రిమ బాల్కో గానీ ఫోన్ చేయి, అత్తడేమో పెళ్లికి. ఎక్కడ అత్తడు మామ, అయినా దాని పైన ఇలా ఈ లంజోడికి ఎందుకు మామ లేని లొల్లి, ఏమైనా పెంట చేసి పాడవుతాడేమో ఈ లంజోడుకు. ఏం లేదు మామ, గీ పుగ్గానికి అంత సీన్ లేదు. ఒక్క బీర్కి సల్ల పడిపోతాడు, ఈ లంజోడికి ఏం లొల్లి పెడతాడు మామ. సరే సరే కలుపుతా గాని. అరే ఏడునోరా బరపిచ్చలోడా, నాకేం పని మామ ఇంటికాడున్నా చెప్పు ఏం సంగతి. అదే మరి పెళ్లికి వస్తామేమో అని ఫోన్ చేసినాం. అగో గిది గమ్మతే ఉన్నది, కప్పలు మింగులాడే వర్షాకాలంలో పెళ్లి చేసుకుంటున్న కొలిగాడేవాడు మామ. ఓ సోలే లంజోడుక, కొలిగాడ కాదు కొలిది. ఆయన వానికి ఎక్కడ సోయి ఉన్నది మామ, రిమాగానికి గుద్దల దాకి సోయి లేకుండా పన్నడేమో ఇంటికాడ. ఓ నల్ల ముచ్చి పడకో, పెళ్లి నీ పిల్లదిరా. ఏంటి నా పిల్లదా, నాతో ఉన్న రోజులు నన్ను సరే వచ్చకూడే పోయేలే ఇక నీ దొంగమ్మండ. ఎప్పుడెప్పుడు దాని పెళ్లి అవుతుందా అని, ఎప్పుడు దాని సంసారం సంకనానికి పోద్దా అని ఎదురుతాను వేయకలతో. నీ రీతి గుద్దలన్నా తెడ్డు, నీ గుణం చూసే అది నీ ముడ్డు మీద దాన్ని వేరేటం చేసుకుంటాను. బోకానన్ను అంటావు, నేనేం చేసిన ఉన్నన్ని పైసలు దాని బొంద మీద పెట్టిన, ఇప్పుడేమో నన్ను కాదని వేయటం చేసుకుంటాను పాప పూండ. ఊకోకో మామ గిదానికి ఏడతలా చెప్పు, ఎవరైనా చూస్తే ఇజ్జత పోతుంది మామ. అవును మామ నిజమే, చట్టంతా పోరా ఏడిస్తే చూసేటోళ్ళు గుద్ద మీద ఉంచుతారు మామ. మరి రాదా మామ ఏడుపు, మా అయ్యా మంచిగా చదువుకోరా కొడక అని వేలకు వేలు పైసలు ఇస్తే నేను ఆ పైసలు దాని బొంద మీద పెట్టిన. అందుకనే చెప్పిన సుల్లిగా గిలావులు ఇవులు మనకు సెట్ కావరా అంటే నా మాట గుద్దబి కేర్ చేయలే. ఆయనకి ఈ జనరేషన్ లో గింత అమాయకంగా ఉంటే పోరీలు గుద్ద మీద అని పోతారా మామ. కానీ మామ నీ ఎడ్డి గుద్ద మొగానికి గాపోరి వాడిందంటే ఎట్లా నమ్మినావు మామ నువ్వు. పోనీరా పాపం, వాని గుద్దలు ఎందుకురా ఊకే ఎల్లు పెట్టి గెలుగుతాను మామ. మనం పెళ్లికి పోదాం, పెళ్లిలా పిల్ల ముఖంలో నవ్వు ఉండాలంటే దాని పెళ్లిలా నువ్వు ఉండాలి మామ. ఏ బాబు ఆగు, పెళ్లిగాడు చూపెత్తేనే లోపల ఎంట్రీ. ఇగో అంకుల్ మా ఇద్దరి కార్డ్స్, నీ కార్డ్ ఏది బాబు. ఏ లేదు అంకుల్, నాకు ఇయ్యలేక కప్ప మూతది కాడు. ఇక బాబు కార్డు ఉంటేనే లోపల ఎంట్రీ, లేకుంటే బయట దెంగేతుడే. ఓ అంకుల్ నేను పెళ్లి పిల్లలు ఎవరిని. లేదు బాబు నేను నమ్మ, గట్లా చెప్పి బిచ్చగాళ్ళు కూడా లోపలికి పోతాను. ఓ మొద్దు పోరి ఇటు చూడే, నీ పెళ్లికి అత్తే బిచ్చగా చూసినాడు చూస్తాడు వాచ్మెన్. నన్ను మింగడానికి వచ్చిన మింగడని చెప్పు దొంగ. అరే కూల్ మామ, గంటకరం ఎందుకు అవుతాను, కూర్చో కుర్చీలా. మామ ఏ మాట కామాట గానీ పెళ్లి మాత్రం మస్తు గ్రాండ్ గా చేస్తాను మామ. పిల్లగానోళ్ళట మస్తు బలిసిన పాట, మన చింటగానికి ఇస్తే గిట్లా చేస్తుండను మామ పెళ్లి. వాని గుద్ద చేస్తాడు మామ, పూటకు గతి లేదు మాటకు శుద్ధి లేదు లంజోడికి. ఓ లంజడుకులారా తెలుసురా మీ గురించి, చెప్పుతో కొట్టి డప్పుతో పిలిచి నల్లుకుంటా బాలకాలని పక్కన ఉండకుంటూ నా గుద్దని పుల్లలు పెడతారా మీరు. మామ పిల్ల నీకే చూస్తాను చూడు. ఓ ఏంటి ఎందుకు బాగా చూస్తాను. ఏం లేదు, ఎవరో అందగాడు వచ్చిండో నీ నా పెళ్లిలో అన్నలైతే అది నువ్వేనా అని చూస్తానా. ఈ గుద్దవాకిలోనికి అన్ని గుద్దల పుల్లలు పెట్టే మాటలే. సరే సరే గాని దావతం లేదా, నోరంతా సప్పగా అనిపిస్తుంది. అవునా నిజమా, అయితే ఎవరిదైనా ఉచ్చదాగు బాడుకో గుద్దలుగా తాగనీకి వచ్చినావు పెళ్లికి. మరి లేకుండా నీ పెళ్లి చూడడానికి వచ్చినావు అనుకుంటావా గుద్దవాకిల్ దానా. చీ తాగబోతు బాడుకోవు, నువ్వు మారవేగా ఏం కావాలో చెప్పు. ఏమైనా ఇస్తా మరి. ముందు చెప్తాను, నన్ను సతాయించకు, ఏదైనా ఇస్తా. నీ మొగని 4 లేకుంటే మామ మనిషికో బీరు తాపి అంటే సోది మాటలు దెంగుతాంది దొంగ. వాళ్ళతో మొకందా నీకోసం ఎన్ని వేలు ఖర్చు పెట్టలేదే, 3 బీరు తాపి నీకు గుద్దనుకుతాందా ఏంది. అరే మామ ఎందుకు గీయాన్ని ఇప్పుడు ఊకో పెళ్లిలో లొల్లి చేయకు. అరే కాదురా సాయి, నేనేమైనా బుక్కడు బువ్వ గతి లేక దీని పెళ్లికి వచ్చినారా. ఈ బొక్కడ దానికి మోడు నాకంటే కొంచెం అందంగా దొరికిన అవుతాను లేదు ఇది, దీని కంట్లో కాకులేరుగా. అరే చింటూ నువ్వు ఏమైనా అను గానీ ఇంకా టన్నుడు మంచిగా లేదురా. అరే మామ మొన్నటి దాకా ఇది నాతో ఎట్లా ఆడుకున్నా తెలుసారా, ఇది మెసేజ్ ఒక్క సెకండ్ లేట్ అయితే చాలు మామ. ఎవరిని అతను పేస్తాను, ఎవరిని కాయ పట్టుకుని ఊపుతాను అని సావదెంగేది మామ ఇది. మళ్ళీ నాకెప్పుడైనా బుద్ధి పుట్టి దానికి ఫోన్ చేస్తే ఇక పని లేదా, ఊకే ఫోన్ చేస్తావు, ఎటైనా పడి సావు అనేది. పోని తమ్ముడు గవ్వానికి ఇప్పుడెందుకు. అయినా నీకు మానం లేదు బ్రో, లవ్ చేసిన పిల్లని నువ్వు ఎట్లా చేసుకుంటావు బ్రో. మేమిద్దరం పొట్టు చేసుకున్నాం, ఇప్పుడు దీన్ని పెళ్లి చేసుకుని నువ్వేం చెప్తావు బ్రో. ఏంటి బ్రో పొట్టు చేసుకున్నది. అయ్యో బావా నీకు ఇది కూడా తెలియదా, పొట్టు అంటే బొంతల సప్పు లేకుండా చేసే ఆట అని అంటాడు ఈడు.
అయినా బ్రో నీకు ఎంగిల్ తినుడు అలవాటా బ్రో? ఏంటి తమ్ముడు గంత మాట అన్నావు నన్ను? మరి లేకుంటే ఏంటి బ్రో, దునియాలో నీకు పొరులు దొరికినట్టు నా లవర్ వెనకబడ్డావు నువ్వు. నీకు తెలియదు బ్రో, అది పెద్ద రంకుల లంజ బ్రో. ఇప్పుడు చెప్పిన రాజుగా నీకు గిరిమ్మ బాడగా నీకు చెప్పకరా ఏమైనా పెంట చేసి వస్తాడని. ఇగో చేస్తాండి ఇక పెద్ద లొల్లి చేస్తాడు ఈ లంజోడుకు. మనకి ఇక్కడ ఉంటే మనకు కూడా చెప్పు దెబ్బలు తప్పాయిరా, పోదాం పా మనం. అవునా సాయిగా, మనం ఉంటే మనకు కూడా ముడ్డి మీద వాతలు పడితే దెంగేద్దాం పారా. ఏం తమ్ముడు ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎవడి బేబీ వీడు? ఇంకెవడు బేబీ? తమ్ముడు నీ చెప్పులు దాచిపెట్టిండట, 2000 ఇస్తేనే ఇస్తలట, అదే అప్పటి నుంచి వరుతాడు. అబ్బా దొంగముండ, గిన్ని రోజులు నాతో ఉండి గిప్పుడు నన్ను తమ్ముడు అంటాను. నేను సావదెంగ తాగే ఉన్నాని రోజులు నా రక్తం తాగింది బాడీ. దీని పెళ్లి అయిపోయేసరికి నేను తమ్ముడు దీనికి. అయినా నిన్నే పడరా నా వెనకబడ అన్నది? నేనేమో పెళ్లి వరకు టైం పాస్ కోసం అని ఎవడైనా బకరగా చూస్తా అంటే నువ్వు కనబడ్డావు. అంటే నేను ఇప్పుడు బకరానానే? మరి కాదా, పోయి అద్దంలో చూసుకో, బకరావునో కాదో తెలుస్తుంది నీకు. నన్నే కాదు, నువ్వు ఏ పిల్లల్లో చేసినా అది నిన్ను ఎర్రిపుగ్గని చేసిపోతుంది. నీ ముఖం అట్లాంటిదిరా, ఎర్రి కూతుడా. దోస్తులు చూసిన కదా వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి, అట్లానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.